నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, BHCL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, చేయకపోవడం వల్ల వచ్చే రకరకాల కాంప్లికేషన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాము. ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ గురించి తెలిసినప్పుడు మనము ఈ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడం ఎలా, ఎప్పుడు సర్జరీ చేయించుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి దాని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాము. గాల్ బ్లాడర్లో ఫామ్ అయ్యే స్టోన్స్లో మోస్ట్ కామన్గా 70 to 80% కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. బైల్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా వరకు స్టోన్స్ అనేవి చిన్న సైజులో లైక్ 2 mm 3 mm స్టోన్స్ చాలా వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా పాస్ అవుతూ ఉంటాయి. అందుకే చాలా మంది నోటీస్ చేయరు. కొన్నిసార్లు 5 mm నుంచి 8 mm 20 mm సైజ్ కూడా ఇవి గ్రో అవుతూ ఉంటాయి. సైజ్తో సంబంధం లేకుండా సిమ్టమ్స్తో సంబంధం బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చూస్తాము. సైజు కొన్నిసార్లు పెద్ద సైజు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు పేషెంట్కి. ఈవెన్ కొన్నిసార్లు చిన్న స్టోన్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టవచ్చు. సైజ్ అనేది ఇంపార్టెంట్. అంటే సైజ్ పెద్దగా ఉంటే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలి. అలానే చిన్న సైజు ఉన్న వాటి అన్నిట్లో ఈజీగా పాస్ అవుతుందని రూల్ ఏం లేదు. చిన్న సైజు ఉన్నవి కూడా చాలాసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం స్టోన్ మనకు కనిపించినప్పుడు దాన్ని సర్జరీ చేయించుకోకుండా డిలే చేసినట్లయితే ఈ స్టోను దాని పొజిషన్ అక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు. ఆ మూవ్ అవ్వడం వల్ల ఒక్కొక్క స్టేజ్లో అది స్టక్ అవ్వడం వల్ల రకరకాల కాంప్లికేషన్స్ అనేవి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. స్టోన్ అనేది గాల్ బ్లాడర్ నెక్ ఆఫ్ ది గాల్ బ్లాడర్లో స్టక్ అవ్వడం వల్ల అక్కడ బైల్ అనేది గాల్ బ్లాడర్లో ఉండిపోతుంది. దాన్ని కోలిస్టాసిస్ అంటాము. గాల్ బ్లాడర్లో చాలా స్టోన్స్ ఉండే కండిషన్ని మనం కోలిలిథియాసిస్ అంటాము. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి గాల్ బ్లాడర్ అనేది వాపు వస్తే దాన్ని కోలిసిస్టైటిస్ అంటాము. గాల్ బ్లాడర్లో ఉన్న స్టోను ముందుకు వచ్చి కామన్ బైల్ డక్ట్లో స్టోన్ స్టక్ అయితే దాన్ని కోలిడోకోలిథియాసిస్ అంటాము. ఈ కోలిడోకోలిథియాసిస్ వల్ల బైల్ అనేది ఆగిపోయి జాండిస్ అనేది డెవలప్ అయితే దాన్ని కోలాంజైటిస్ అంటాము. ఈ స్టోన్ అనేది ఇంకా కిందికి వెళ్ళిపోయి ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేస్తే దానివల్ల ప్యాంక్రియాటైటిస్ అనే కాంప్లికేషన్ కూడా రావచ్చు. సో స్టోన్ మూమెంట్ వల్ల వచ్చే పెయిన్ని బిలియరీ కోలిక్ అంటాము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ కూడా స్టోన్ మూవ్ అవ్వడం వల్ల వచ్చేవి. సో ఒక్కసారి మనం గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది ఫామ్ అయింది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని దానికి తగ్గ సర్జరీ చేయించుకోవాలి. దీనికి లాప్రోస్కోపీ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్ అండి. లాప్రోస్కోపీలో మీరు జస్ట్ 2 daysలోనే సర్జరీ చేయించుకొని మీరు మీ రొటీన్ జనరల్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఇనిషియల్ స్టేజ్లో అయితే ఈజీగా చాలా కామన్గా చేసే సర్జరీ ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి కాంప్లికేషన్ స్టార్ట్ అవుతే మనం ఆ కాంప్లికేషన్ని సబ్సైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కోలిడోకోలిథియాసిస్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా సర్జరీ చేయలేము. మనం ఎండోస్కోపీ ద్వారా దీన్ని ERCP అనే ప్రొసీజర్ చేసుకొని కామన్ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్ని రిమూవ్ చేసి దాంట్లో స్టెంట్ వేసుకున్న తర్వాతనే మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇమీడియట్గా చేసుకోవచ్చు. కొన్నిసార్లు 3 to 4 weeks ఆగిన తర్వాత బిలిరూబిన్ అనేది నార్మల్, జాండిస్ అనేది తగ్గిన తర్వాతనే సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్యాంక్రియాస్ దగ్గర స్టక్ అవ్వడం వల్ల కూడా మనం ERCP ద్వారా కూడా ఆ స్టోన్స్ రిమూవ్ చేసుకొని ప్యాంక్రియాటిక్ స్టంటింగ్ కూడా అవసరం పడుతుంది. సో మనం ఒక్కసారి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని తెలుసుకొని దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ జాండీస్, కోలాంజైటిస్, ప్యాంక్రియాటైటిస్ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటిని రాకుండా అవాయిడ్ చేయొచ్చు. మనం ఎంత త్వరగా రియాక్ట్ అవుతే ఈ కాంప్లికేషన్స్ అంత దూరంగా ఉండవచ్చు. థ్యాంక్ యూ.